నమస్తే, వెల్కమ్ టు సాలిడ్ టీవీ. మాస్టర్ మహేంద్ర గారు గతంలో ఎన్నో సినిమాలు చేశారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. హాయ్ 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 అండి, అన్న నమస్కారం. మిమ్మల్ని చాలా మంది అడాప్టెడ్ టాలీవుడ్ ఇండస్ట్రీ అంటుంటారు. సో ఏం చెప్తారన్న? హ్యాపీ తీసుకోండి నన్ను. చాలా హ్యాపీ బ్రో. థ్యాంక్ యూ. చాలా గ్రాండ్ గా, చాలా స్టన్నింగ్ రిజల్ట్ అద్భుతంగా అనిపిస్తుంది అన్న. మీ యొక్క పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. సో ఏం చెప్తారు? గతంలో ఇట్లాంటి సినిమా చూసాం కదా, హనుమాన్ కానీ, కార్తికేయ కానీ. సో మీ సినిమాకున్న స్పెషాలిటీ అంటే ఏంటి? ఏం లేదు బ్రో, నాట్ మన అలా ఎవరు ఏ రోజు అలాంటి సినిమా చేయలేరు బ్రో. ఈ రోజు ఈ క్యారెక్టర్ నాకు దొరికింది, నేను డిఫరెంట్గా చేశాను. అండ్ తప్పకుండా జనాలు నన్ను చాలా కొంచెం చూశారు. వాళ్ళు ఫుల్గా ఫైట్ డాన్స్ అని చూసినప్పుడు వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. నాకు అది ఒక పెద్ద ప్లస్ అనుకోండి. అండ్ చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు. సో ఈ సినిమా వచ్చి బేస్డ్ ఆన్ లార్డ్ కృష్ణ, తన హార్ట్, తన గుండె బేస్ చేసిన ఒక స్క్రిప్ట్. సో ఇది కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుంది. టీజర్ లో నిధులుగా అనిపిస్తున్నాయి, అలాగే ఒక డివోషనల్ గా అనిపిస్తుంది. సో ఏం చెప్పదలుచుకోరా అన్న సినిమాలో? అంటే ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని సినిమాకి వెళ్ళొచ్చు? మీరు ఇండియానా జోన్స్ సినిమా చూసారా? హాలీవుడ్ లో ఇండియానా జోన్స్ ఒక సినిమా ఉంటుంది. ఆ కాలంలో ఆ లాస్ట్ గోల్డెన్ వెతకడానికి ఒకడు తిరుగుతాడు, వాడికి మ్యాప్ దొరుకుతుంది, అక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తాడు, ఏదో దొరుకుతుంది, అలా ఒక నిధిని కనిపెడతాడు. అలాగా అలాంటి ఒక జానర్ లో ఉన్న స్క్రీన్ ప్లే ఉన్న స్క్రిప్టే ఇది. సో అలాంటి మీరు ఇంగ్లీష్ సినిమాలు చూసారు కదా, మన తెలుగు సినిమాలు చూడండి. ఇలా కాకపోతే అప్పుడే ఇంకో సినిమా వచ్చేసింది. అసలు ఇంత స్పీడ్ ఎట్లా వర్క్ చేస్తున్నారన్నా? మధ్యలో రిలీజ్ చేయలేదు నేను 4 సినిమాలు. అది కరెక్ట్ గా ఇప్పుడు అన్ని బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉన్నాయి. లాస్ట్ మూవీ కూడా గోమాతకు సంబంధించిన సినిమా మీరు చేశారు, చాలా బాగా అనిపించింది. ప్రసాద్ ఐఎంఎస్ లో మీ సెలబ్రేషన్స్, గోమాత మీరు చూపించిన రెస్పెక్ట్, చాలా వైరల్ అయిన వీడియో, చాలా బాగా అనిపించింది. సో ఈ సినిమా కూడా ఆ టైప్ లో ఉండబోతుందా? ఈ సినిమాలో మెసేజ్ ఉంటుందని నాకు తెలీదు. బట్ ఆ హార్ట్ ఏంటి, ఆ హార్ట్కి ఏం జరుగుతుంది, ఆ హార్ట్ని ఎవరు కాపాడుతారు, కాపాడేవాడు ఎవడు, వాడు మనిషా కృష్ణుడా అనేది మీరు చూస్తారు. ఇంకోటి ఏంటంటే, మీరు ఏమన్నా రాజకీయాలకు ఇంట్రెస్ట్ ఉందా మీకు? ఛాన్సే లేదు, నో వే. నేను మొన్న మా నాన్నతో అడిగాను, ఒకవేళ నాన్న స్థిరంగా నేను ఎలక్షన్కి వెళ్తే నువ్వు ఏం చేస్తాను అడిగాను. ముందు నేను వచ్చి కొడతానని చెప్పాడు. అందుకోసం నో, ఛాన్సే. సో ఫైనల్ వన్ వర్డ్ అబౌట్ యువర్ మూవీస్. ప్లీజ్ వాచ్. 10th రిలీజ్ అవుతుంది సార్. మీకోసం చెన్నై నుంచి ఇక్కడికి వస్తూనే ఉన్నాను సార్ సినిమా చేయడానికి. మీరు కూడా మీ ఫ్రీ టైంలో వచ్చి సినిమా చూస్తే వెరీ హ్యాపీ. గైస్, నేను మీ మహేంద్రన్. మర్చిపోకుండా సాలిడ్ టీవీ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి. వాళ్ళు అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ని చూడండి.